మీరు పిల్లలు చచ్చిపోయారమ్మా ఎలాగైందా ఎందున్నా డబ్బులు కోరుకోలేదు ఎవరు మా పిల్లలే బోల్ కోటేశ్వర్లు అయిపోతారు ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నా కొడుకు కనీసం పలకరించడం కూడా స్టేజ్ మీద కేకేసి పలకరించి మనుషులు తొక్కేసి కింద పడేసి తొక్కేసి ఇక్కడ పలకరించారు. ఎందుకు కింద కూర్చున్నారు మీరు? కింద కూర్చోదమ్మా పక్కన కూర్చోబెట్టారు మమ్మల్ని. మేము ఎవరిని డబ్బులు అడగలేదు బాబు. పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ రామచంద్ర గారు మేము ఎత్తుపడుతున్నదండి. వచ్చారు కదా రమ్మని కౌరెంపారు ఆరే కనీసం మీ బిడ్డలు ఎలాగ ఏరమ్మా అని మమ్మల్ని దగ్గర చేరదీసి ఎలాగా అంటే మా బాధ వాళ్ళ తగ్గురండి. ఏమీ లేదు వెళ్ళిపోతున్నారు. మరి ఎందుకు కేకేశారు మమ్మల్ని? ఏం జరిగిందమ్మా అడగాలి కదండి. కొడుకు చెట్టు పిల్లలు మేము వాళ్ళని విమర్శించలేదు. మమ్మల్ని అడగలేదు. ఇప్పుడు మూల కూర్చోబెట్టడం ఎందుకు? రమ్మని చెప్పకూడదండి మమ్మల్ని. మేము మా బాధలతో మేమున్నా ఏడుతున్నప్పుడు మీరు రెండమ్మా తెల్లరకండా మీటింగ్ అన్నారు. ఏం చేసేటట్టు వచ్చి స్టేజ్ మీదకి వచ్చి మమ్మల్ని ఏమన్నా అడిగారా? వెళ్ళిపోయే ముందు దారిలో కుక్కలు కూడా వస్తాయి మా మీద. పక్కన కూర్చోబెట్టారు. పైకి పిల్లలు మాటలేదు కదండి. ఇప్పుడు మేము బాధలతో వచ్చాము నలుగురు 10 మంది మగవాళ్ళు వచ్చారు పనులు మానుకుని. తీసుకొచ్చాము కూర్చోబెట్టారండి. కొన్ని కూర్చోబెట్టారు. మేమేం బాధపడతలేదు. వెళ్ళేది ఎప్పుడన్నా స్టేజ్ మీద టైం అడిగామండి. మేము 2 నిమిషాలు టైం అడిగాం. మేము డబ్బులు కోరుకోలేదండి. మేము మాకు డబ్బులు వద్దన్నారు ఎవరిని. ఇంట్లో బాధపడే వాళ్ళం అండి. ఇప్పుడు రోడ్డు మీద ఇక్కడ ఉన్నాం. మమ్మల్ని ఆడిన వాళ్ళు కదా బాబు. ఎందుకు వచ్చింది? ఎందుకు కేకేసారు మమ్మల్ని మీటింగ్ కి? మా మొగోళ్ళు అందరూ 6 రోజులు బట్టి మా బిడ్డలు చచ్చిపోయారు. బాధపడి రోడ్లు అట్లా తిరుగుతున్నాం. ఆ రోడ్లు సరిపోయి ఈ రోడ్లు కూడా మాకు కావాలండి. ఏమీ చెయ్యరండి. మేము పొద్దున్న అనగా వచ్చాం. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రెస్పాండ్ అవ్వలేదు. మేము పొద్దున్న ఎందుకు వచ్చామండి? మేము ఇంట్లోనే బాధపడుతున్నాం. ఇక్కడ ఏమో అయింది. ఇక్కడికి వచ్చి బాధ పెడుతున్నారు. ఎందుకంటే ఆపర్చునిటీ మేము ఎలాగా తిరుమలలో జరిగింది ఏమో ప్రాణం. మా ప్రాణాలు కాదా? మా తమ్ముడు ప్రాణం కాదా? అదే ఈఆర్ఆర్ గారు ఫోన్ చేశారు. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు కలుస్తున్నారు రమ్మని వచ్చాం. 7 గంటలకు వచ్చాం. కింద కూర్చోబెట్టారు లోపలికి వెళ్ళాక. తర్వాత మళ్ళీ ఎవరో చెప్తే మళ్ళీ పైన కూర్చోబెట్టారు పక్కన కుర్చీలేసి. తర్వాత బయటికి ఈ పక్క తీసుకొచ్చి ఫస్ట్ మిమ్మల్ని కలుతున్నారని చెప్పి ఆ పక్క తీసుకొచ్చారు. మళ్ళీ ఆ పక్కన మానేసి ఈ పక్క తీసుకొచ్చారు. ఈ పక్క తీసుకొచ్చి ఇప్పుడు కూర్చోబెట్టారు. ఇప్పుడు వెళ్ళిపోయే ముందు స్టేజ్ ఆయన దిగిపోయే ముందు మమ్మల్ని ఆ గుంపులో గెంటారు. ఏముందంటే ఏమీ లేదు. తొక్కుంటే వెళ్ళిపోతున్నాడు. అసలు ఇప్పటి వరకు మీరు ఎలా జరిగిందన్న ఘటన మీ ఇంటి వరకు తెలుసు? మొత్తం అందరికీ తెలుసండి. 10 మందిలో కూడా మీరు అవమాన పాలు పడ్డాం కదండి. అంతే అండి.